తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 27వ తేదీన నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంటున్న తీన్మార్ మల్లన్న గారి పైన కొంతమంది ట్విట్టర్ టిల్లు బ్యాచ్, పెయిడ్ బ్యాచ్, ఫేక్ న్యూస్ బ్యాచ్ కలిసి రోజు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో మల్లన్న గారి పైన బట్టా కలిసి మీదేయడానికి చూస్తున్నారు. ఈ గత 10 ఏళ్లలో మీ అరాచకాలను, మీ అక్రమ దందాలను, ఇల్లీగల్ దందాలను తీన్మార్ మల్లన్న గారు బయటపెట్టి మిమ్మల్ని ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చారు. ఈరోజు మీరు 100 మంది 200 మందిని సెక్యూరిటీ ముందర పెట్టుకొని దర్జాగా తిరిగే మిమ్మల్ని ఈరోజు రోడ్డు మీద తిప్పుతున్నారంటే అది తీన్మార్ మల్లన్న గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు మీకు గత అరాచకాలను బయట పెట్టినందుకు, గతంలో ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. మీరు న్యూస్పై దాడులు చేశారు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు, 100 రోజులు జైల్లో పెట్టారు. వాటికే భయపడుకోండి మల్లన్న. మీ ఫేక్ న్యూస్కు, పేడ్ బ్యాచ్ న్యూస్కు భయపడుకుంటారనుకోవడం మీ మూర్ఖత్వం. ఒక మల్లన్న అభిమానిగా నేను ఈ మాట చెప్పాల్సి వస్తుంది. ఇంకొకసారి మీరు ఎన్ని ఫేక్ న్యూస్ క్రియేట్ చేసినా, పేడ్ న్యూస్ ఎన్ని రాసినా మల్లన్న గారు భయపడుకోరు, ఆయన టీం అసలు భయపడుకోరు. ఆ రోజు ఎవ్వరు ముందుకు రాని పక్షాలనే మల్లన్న గారు నిలబడ్డారు, ఆయన టీం నిలబడ్డది. ఇప్పటి కూడా మే 27వ తేదీన జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో భారీ మెజార్టీతో, జూన్ 5వ తేదీన వెలువడే ఫలితాల్లో గెలవబోతున్నారు భారీ మెజార్టీతో తీన్మార్ మల్లన్న గారు. పట్టభద్రులు సిద్ధమైన ఓటు ఎవరికేయాలి, ఎవరిని ఎంచుకోవాలని అది వారి హక్కు. వాళ్ళు ఎవరికైనా ఓటు వేస్తారు, గెలిపిస్తారు. కానీ ఇక్కడ మధ్యలో ఉన్న పింక్ బ్యాచ్, టిఫెటెల్ బ్యాచ్ న్యూసెన్స్ చేస్తుంది. ఆయన ఎట్లన్నా డ్యామేజ్ చేయాలి, ఏదో మహిళలను తెరపైకి తీసుకురావాలి, ఏదో కొందరు చెంచాలను తెరపైకి తీసుకురావాలి. ఈ మధ్యలో 46 జీవో బాధితులను ముందుకు తీసుకురావాలని కొందరిని తయారు చేస్తుంది. ఎవరికి ఏమైనా ఏ బాధితులకైనా న్యాయం చేయాలంటే అది తీన్మార్ మల్లన్న గారి నుంచే సాధ్యమవుతుంది. ఆయన శాసనమండలికి పోయినంటే ఈ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే యువత కూడా ఒక పిలుపునిస్తున్నాం. కొందరు ప్రేరేపించిన మీరు వారి ప్రేరేపణకు గురి కావద్దని సూచిస్తున్నాను. అదేవిధంగా మొన్న టిట్టటిల్లి గారు మాట మాట్లాడారు, మల్లన్న గారు నల్గొండ నయం లాగా మరో నయం అవుతాడని. అయ్యా కేటీఆర్ గారు, మీకు మాట చెప్తున్నా, నయం లాగా మల్లన్న గారు ఉంటే ఈరోజు నువ్వు బయట తిరిగేవాడవా? దర్జాగా నువ్వు మల్లన్న గారి పైన కామెంట్ చేసే వ్యక్తివే, గుర్తుపెట్టుకోవాలి. బ్లాక్మెయిలర్ అని అంటున్నావు. మల్లన్న గారి పైన మీ మీద ప్రశ్నించినందుకు, మీ అరాచకాలను బయటకు తీసినందుకు, ప్రజలకు చూపించినందుకు ఒక నింద చేసి మల్లన్న గారి పైన బ్లాక్మెయిలర్ అని క్రియేట్ చేసారు. నువ్వు బ్లాక్మెయిలర్ అనుకున్నావా, ఇంకేమనుకున్నా కానీ ప్రజలు మల్లన్న గారి పైన ఏ విధంగా నమ్మకం పెట్టుకున్నారో అందరికి తెలిసిన విషయమే. మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని విమర్శలు చేసినా మల్లన్న గారి విజయాన్ని అడ్డుకోలేరు. మీ అభ్యర్థి మీ మీద ఎన్ని మాటలు మాట్లాడిందో అదే యూట్యూబ్లో ఓపెన్ చేసి చూసుకోండి. కేటీఆర్ గారు మిమ్మల్ని రాజీనామా చేయాలన్నాడు, నీ అయ్యేదా ఫామ్ హౌస్ అన్నాడు, నీవు లపట్ కూతలు కూసావని అన్నాడు. అలాంటి అభ్యర్థి పెట్టి ఈరోజు మీరు గెలిపించుకోవాలనుకోవడం మీ నమ్మకం. అది సరే, అది ఏమైనా అది మీ ఇష్టం. అభ్యర్థిని ఎవరైనా పెట్టుకోండి, ఎవరైనా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ తీన్మార్ మల్లన్న గారి పైన అసభ్య పదజాలం ఉపయోగించి తప్పుడు ఆరోపణలు, తప్పుడు విమర్శలు తెరపైకి కొంతమందిని తీసుకొచ్చి చూపించే పని పెట్టుకుంటే ఈ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరిని వదిలిపెట్టవద్దు, ఎవరు తప్పు చేస్తే వారిని శిక్షించండి. గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాను. ఔటర్ రాజశేఖర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, తీన్మార్ మల్లన్న టీం, కొల్లాపూర్.